మాకు ఇష్టం ఉండదు. నువ్వేం చేస్తావే వీటితో? వీటితో మీకు కాకరకాయ చట్నీ చేసి పెడతా. అసలు పచ్చళ్ళు అంటేనే బాగుంటది. కాకరకాయ పచ్చడి అంటే ఐజమ్మా నువ్వు కూడా తింటావా? రౌండ్ గా కట్ చేసుకోవచ్చు, ఇలా కట్ చేసుకోవచ్చు, కానీ ఇలా అయితే బాగుంటది. మళ్ళీ అంతే రౌండ్ గా చేసి చూసాను, అదొక టేస్ట్ ఉంది నాకు. ఇది చేస్తే ఒకలాగుంది. కాకరకాయ ఫ్రై చేస్తారు. ఫ్రై చేయడానికి కొంచెం తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఈ కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు వేసుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటది వచ్చేసాయి. ఇప్పుడు వీటిని మనము పక్కకు తీసుకోవాలి. ఇలా వస్తే చాలు. మరి ఫ్రై అయిపోయినా కానీ చట్నీ అనేది టేస్ట్ అనేది చేంజ్ అయిపోద్ది. కొంచెం చల్లారిందాక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఫ్రై చేసిన నూనెని అదే కొంచెం ఉంచి కొంచెం తీసేసి అందులోని కొంచెం తాలింపు అనేది చేస్తున్నాను. ఎందుకంటే ఆ ఫ్లేవర్ అనేది దానికి తగిలిద్ది కాబట్టి అదే కొంచెం ఉంచాను. ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాం. ఎందుకంటే ఇవి కలిపేసరికల్లా ఈ తాలింపు అనేది కొంచెం చల్లారితే బాగుంటది కాబట్టి మనము కొంచెం తాలింపు గింజలు వేసుకుందాం. లైట్ గోల్డెన్ కొంచెం కలర్ చేంజ్ అయితే చాలు. తాలింపు అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పూర్తిగా చల్లారేంత వరకు పక్కన ఉంచుకోవాలి. ఈ లోపు మనం సిద్ధపరిచిన ఇప్పుడు ఈ కాకరకాయకి మనము ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ వేసుకొని కలుపుకొని ఉంచుకుంటే అది చల్లారిపోద్ది. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు తగినంత కారం వేసుకోవాలి. కారం అనేది ఎక్కువ ఉంటే చట్నీ అనేది టేస్ట్ ఎక్కువ ఉంటది, చాలా బాగుంటది. కొంచెం పసుపు, మెంతిపొడి, కొంచెం వెల్లిపాయలని దంచి వేసుకుంటే బాగుంటది. చట్నీకి టేస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇదే. మనం దంచుకున్న వెల్లిపాయలని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు చింతపండు గుజ్జు అనేది వేసుకుంటే కొంచెం మనము రైస్ లో కలుపుకున్నప్పుడు ముద్ద ముద్దకు కూడా బాగుంటది. అదొక ఫ్లేవర్ అనేది ఉంటది. ఇప్పుడు మనం ఇవన్నీ కూడా కలుపుకుందాం. అలా రుచికరముగా అనిపిస్తుంది స్మెల్. మొత్తం పోసేనా? మొత్తం పోసేసి మనము కలుపుకోవాలి. నోరు అలా జలం వస్తుంది. స్మెల్ అయితే తిరిపోయిందిరా. మన కర్రీ కంటే కూడా ఇట్లానే బాగుంటది అక్క. పచ్చళ్ళు ఎట్లయినా మన దేశ సాంప్రదాయం. సౌత్ ఇండియన్స్ కి పచ్చడి అసలు నాకు చిన్నప్పటి నుండి ఇష్టం ఉండదు. మమ్మీ చేశాక అసలు దీన్ని నేను చేసుకుంటున్నా, మమ్మీతో చేయించుకుంటున్నా. సూపర్ అసలు. ఓకే అక్క, థ్యాంక్ యూ. నీకు ఇష్టమైన కాకరకాయ చట్నీ. సూపర్ స్మెల్ వస్తుంది. వేడి వేడి అన్నము.